పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మ స్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రము నాయన. ప్రభువా, ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ పునరుత్థాన శక్తితో నింపి వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేయమని, నీ శిలువ రక్తము ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, నీ వచ్చు పర్యంతము నీ పునరుత్థానానికి సాక్షులుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రభుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 4000 సంవత్సరాల్లో చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఈ భూలోకం మీద 16 బిలియన్ పీపుల్ అంటే 1600 కోట్ల జనాభా నివసించిందట. ఇప్పుడు ప్రెసెంట్ మన వరల్డ్ పాపులేషను సుమారు 730 కోట్లు. అయితే ఈ గడచిన 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల జనాభాలోన చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, సుమారు 3 లక్షల మంది మేమే దేవుళ్ళమని డిక్లేర్ చేసుకున్నారు. గత 50 సంవత్సరాల్లో 11,000 మంది ఈ లోకములో మేమే దేవుళ్ళము లేదా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారమని ప్రకటించుకున్న వ్యక్తులు. అయితే ఈ 3 లక్షల మంది కానీ గత 50 సంవత్సరాల్లో వచ్చిన ఈ 11,000 మంది కానీ చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్సు, హార్ట్ అటాక్లతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బకెట్ టెన్నిస్నోలే దే డెడ్. ఈరోజు వారి సమాధులు కొంతమంది చూసినట్టయితే బంగారముతోటి కట్టి ఉంటాయి. మనము ఇలాగా బుద్ధగయలో వెళ్ళినట్టయితే బుద్ధుని యొక్క సమాధి ఉంటుంది. అశోకుడు ఆ బుద్ధుని యొక్క హస్తికలను, ఆయన యాషెస్ని, బోన్స్ని ప్రపంచంలో ఆనాడు 84,000 పగోడాలకు అంటే బుద్ధిస్ట్ టెంపుల్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అలానే మనం మక్కా వెళ్ళినట్టయితే మన ముస్లిం సహోదరులు ఆ మదీనాకి కంపల్సరిగా వెళ్తారు. అక్కడే ఇస్లాం మత స్థాపకులు ప్రాఫెట్ మహమ్మద్ గారి యొక్క సమాధి ఉంటుంది. అలానే మనం అమెరికాలో మౌంట్ వెర్మన్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫర్ అమెరికాకి జార్జ్ వాషింగ్టన్ సమాధి ఉంటుంది. ఫ్రాన్స్లో ప్యారిస్లో నెపోలియన్ బోనిపార్ట్ బ్యూటిఫుల్ గోల్డెన్ టూంబ్ ఉంటుంది, మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్. అలానే మన రాజ్ ఘాట్లో మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సమాధి ఉంటుంది. ప్రపంచంలో రీడర్స్ డైజెస్ట్ ఒక 70s ఒక బుక్ పబ్లిషింగ్ చేసింది. అదేంటంటే 500 గ్రేట్ మెన్ ఆఫ్ ద వరల్డ్. ఈ 500 గ్రేట్ మెన్ అంటే కన్ఫ్యూషియస్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వరకు వీళ్ళందరిలోన 499 మంది సమాధులు విప్పినట్టయితే అందులో వారి అస్థికలు, వారి శరీరం మట్టైపోయి ఉంటుంది. అయితే ఒకే ఒక సమాధి ప్రపంచానికి ఒక సీరియస్ వూండ్, ఈ గ్లోబ్కి, ఈ భూగోళానికి మానని మచ్చ, ఒక పుండు ఏంటంటే యేసు ప్రభువు యొక్క ఖాళీ సమాధి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం రిజరెక్షన్ కోసం సుమారు 29 సార్లు మెన్షన్ చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 2930 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదాము నుంచి అంత్యక్రీస్తు వరకు
ఉన్న ఈ 2930 క్యారెక్టర్స్లో 11 మంది మరణించిన తరువాత తిరిగి లేచిన వారిని మనము చూస్తాం. మొదటిగా మనము మొదటి రాజులు 17వ అధ్యాయం 18వ వచనం నుంచి మనము చూసినట్టయితే 32 వరకు మనకు కనిపించేది ఏంటంటే ఏలియా ప్రవక్త సారఫాతులో విధవరాలి యొక్క కుమారుణ్ణి జీవంతో లేపినట్టు మనము చూస్తాం. అలానే 2వ రాజులు 4వ అధ్యాయం 4 నుంచి మనము చూసినట్టయితే మనకు కనిపించేది సునమైట్లో రిచ్ అంటే ధనవంతురాలైన స్త్రీ యొక్క కుమారుడు మరణించినప్పుడు ఎలీషా ప్రవక్త అంటే ఏలియా యొక్క శిష్యుడు ఆయన జీవంతో లేపినట్టు చూస్తాం. ఏలియా ప్రవక్త 16 అద్భుతాలు చేస్తే ఎలీషా ప్రవక్త 32 అద్భుతాలు చేశారండి. ఆయన డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. ఈరోజు మనము ఇశ్రాయేల్లో తాబోరు పర్వతం దగ్గరికి వెళ్ళినట్టయితే అంటే ఎక్కడైతే యేసు ప్రభు మారు రూపము పొందారో ఏలియా మోషే కనిపించిన ఆ తాబోరు పర్వతంని ఆ కుడి పక్కన ఆ పర్వతానికి కుడి పక్కన నాయిన్ అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడే యేసు ప్రభు విధవరాలు కుమారుని లేపింది. ఎడం పక్కన ఈ షునమైట్ అనే ఈ పట్టణం ఉంటుంది. ఇక్కడే ఎలీషా ప్రవక్త ఆ ధనవంతురాలైన స్త్రీ యొక్క కుమారుణ్ణి లేపింది. అలానే మనము 2వ రాజులు 13వ అధ్యాయము మనం 5 నుంచి మనం చూసినట్టయితే మోయాబైట్స్ ఇజ్రాయేల్ మీద దండెత్తున్నప్పుడు అదే టైంలోన ఒక ఇజ్రాయేలీయుడు మరణించగానే అతన్ని పాతి పెట్టడానికి తీసుకువెళ్తున్నప్పుడు మోయాబు సైన్యం తరుముకొని వస్తున్నప్పుడు వీళ్ళు జడిసిపోయి పాతి పెట్టడానికి సమయం లేక అక్కడ ఎలీషా యొక్క సమాధి ఉంటే ఆ సమాధి రాయి తీసి ఆ శవాన్ని ఆ సమాధిలో పడేస్తారు. ఎలీషా యొక్క ఆ బోన్స్కి స్కెలిటన్కి ఈ శవం తగలగానే జీవంతో లేచిపోద్ది. మన పాత నిబంధనలో కనిపించే ఈ 3 చనిపోయిన వారు తిరిగి లేచిన సంఘటనలు మనకు కనిపిస్తాయి. నూతన నిబంధనలో మనము చూసినట్టయితే మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన అనేక అద్భుతాలు కనబడతాయి. మన పరిశుద్ధ గ్రంథంలో 14,810 రికార్డెడ్ మిరాకిల్స్ ఉంటాయండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అందులో 4 సువార్తల్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్లోన ఈ గాస్పెలర్స్ రికార్డ్ చేసింది యేసు ప్రభు యొక్క అద్భుతాలు 37 రికార్డెడ్ మిరాకిల్స్. అది ఎందుకు ఎక్కువ రికార్డ్ చేయలేదంటే దానికి యోహాను ఒకటే మాట చెప్పేస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25 వచనం మనం చూసినట్టయితే యేసు చేసిన కార్యములు అనేకములు కలవు, అట్టి దాన్ని ప్రతి దాని కోసం వివరించి రాస్తే ఆ పుస్తకాలకు లోకం పట్టదట. ఈరోజు ప్రపంచానికి అతిపెద్ద లైబ్రరీ అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. మోర్ దెన్ 10 మిలియన్ బుక్స్. అంటే ఈ లోకంలోన ఇండియాలో తీసుకున్నట్టయితే 7 లక్షల లైబ్రరీలు అలాంటి లైబ్రరీస్ ఉండాలి. ప్రతి గ్రామానికి ఒక లైబ్రరీ యేసు ప్రభు కోసం చేసిన ప్రతి దానికి రాసినట్టయితే అదే యోహాను చెప్తున్నది. వాళ్ళు రికార్డ్ చేసినవి 37 మిరాకిల్స్. అందులో 23 మిరాకిల్స్ శరీర స్వస్థత, 9 మిరాకిల్స్ ఓవర్ ద నేచర్ అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పంచడం, సముద్రం మీద నడడం, తుఫాన్ని గద్దించడం, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు. 3 చనిపోయిన వారిని లేపడం. మన ప్రభువు మనము చూసినట్టయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ నాయిన్ దగ్గర విధవరాలు కుమారుణ్ణి లేపుతారు. ఈరోజు మనం అక్కడికి నాయిన్ వెళ్ళినట్టయితే చక్కని చర్చు కనబడుతుంది. ఆ వెరీ ప్లేస్లో ఎక్కడైతే ఆయన ఈ అద్భుతం చేశారో. అలానే మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆ 25 నుంచి మనకు కనిపించేది ఏంటంటే కపెర్నహూములో జైరూస్ యొక్క కుమార్తెను తాలీతా కుమ్మీ, లిటిల్ గర్ల్ రైస్ అని చెప్పి లేపడం చూస్తాం. అలానే మనము యోహాను సువార్త 11వ అధ్యాయం మనము చూసినట్టయితే
మనకి కనిపించేది యేసు ప్రభు బెతనీలో లాజరు మరణించిన తరువాత 4 రోజుల తరువాత యేసు ప్రభు లాజర్ను లేపడం చూస్తాం. నేను దేవుని కృప వలన గత 31 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ దేశము 101 సార్లు వెళ్ళానండి. మొన్నే ఇజ్రాయేలీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ 100వ వెళ్ళినప్పుడు పెద్ద సన్మానం చేసింది. నేను మొట్టమొదట 1984లోన ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు ఇక్కడ బెతనీలో లాజర్ సమాధి లోనకు వెళ్ళినప్పుడు నా చెవుల్లోన లాజరు బయటకు రా, లాజరు బయటకు రా, లాజరస్ కంఫర్ట్. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆ సమాధి ముందు నిలబడి చెప్పిన మాటలు అవే. సడన్గా ఆ వినిపిస్తున్నట్టు నాకు అవగానే నేను ఆ టూంలో నుంచి పైకి వచ్చి చూశాను. నాకు ఎక్కడంటే డౌట్ వచ్చింది, గాస్పల్స్లో ఎక్కడ చదివినా ఇక్కడ జైరూస్ కుమార్తెను తాలీతాకుమి అని లేపినప్పుడు యేసు ప్రభు పేరు పెట్టి పిల్లేదు. అలానే ఈ నాయన్ దగ్గర విధవరాలి కుమారుణ్ణి ఆయన లేపినప్పుడు తట్టి లేపుతారు తప్ప పేరు పెట్టి పిల్లేదు. నా డౌట్ ఏంటంటే యేసు ప్రభు బెతనీలో ఇక్కడ పర్టిక్యులర్గా పేరు పెట్టి లాజర్ని పిల్లడానికి కారణం ఏంటి అని నాకు ఎప్పుడు డౌట్ ఉండేదండి. అయితే ఆ బెతనీ సిచ్యువేషన్ చూసినప్పుడు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. జెరూసలేంలో ఫ్రాన్సిస్కన్ ఆర్కియాలజికల్ లైబ్రరీ ఉందండి. ఇట్స్ అ బిగ్గెస్ట్ లైబ్రరీ. మోస్ట్ ఆఫ్ ద బిబ్లికల్ ఫ్యాక్ట్స్ మనకు దొరకాలంటే అందులోనే దొరుకుతాయి. నేను ఆ డైరెక్టర్ని కలిసి ఈ బెతనీ యొక్క ఓల్డ్ రికార్డ్స్, జస్ట్ 100 years బ్యాక్ రికార్డ్స్, అది 18th century రికార్డ్స్, అవి ఆర్కైవ్స్లో చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. బెతనీ ఎక్కడైతే మార్తా, మరియా, లాజరు నివసించారో అది యేసు ప్రభు కాలంలో ఒక పెద్ద స్లమ్. అది ఇప్పుడు మన బొంబేలో ధారావి ఎలాంటిదో అలాంటిది. అయితే లాజరస్ ఫ్యామిలీ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ బిజినెస్. ఈరోజు లాజరస్ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ బ్యూటిఫుల్ క్యాథలిక్ చర్చ్, దాని మీద కట్టడం జరిగింది హెలీనా 325లోన. ఆ చర్చ్లోన ఆ పక్కన ఈ లాజర్ యొక్క ఆ ఫ్యాక్టరీ, అంటే ఆలివ్ ఆయిల్ మార్తా మరియా చేసే ఆ గానుగులు ఇవన్నీ కూడా ఎప్పటికీ ఇంటాక్ట్గా మనం చూడవచ్చు. ఆ మిగతా ఆ ఇంటికి అవతల పక్క అంటే సిమియోన్ ద లెపర్, మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అక్కడే మేరీ మగ్దలీనా యేసు ప్రభు పాదాల మీద ఈ పరిమళ తైలం పోసి తన కన్నీటితో పాదాలు ఇచ్చేసి తలతో తుడిచిన స్థలం. ఆ ప్రాంతం అంతా కూడా సెమెట్రీ, అది సమాధులు. చుట్టూను లాజర్ని ఎక్కడైతే పాతారో ఆ చుట్టుపక్కల ఆ ముందంతా కూడా సమాధులు. అప్పుడు నాకు బోధపడ్డది, ఎందుకు యేసు ప్రభు పేరు పెట్టి లాజర్ని పిలిచారని. కారణం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందంటే, the dead will rise by listening the voice of the Son of Man. మృతులు దేవుని స్వరము విని సమాధుల్లోంచి పైకి వస్తారండి. హల్లెలూయా. ఇక్కడ కానీ యేసు ప్రభు లాజరు అని పేరు పెట్టి పిలకుంటా బయటకు రా అంటే ఆ రోజు యెరూషలేములో కయాస్ అయిపోద్ది. చచ్చిన ప్రతి ఒక్కడు కూడా పరిగెత్తి వచ్చేస్తారు సమాధుల్లో నుంచి. ఆయనకి అది చేయడం ఇష్టం లేకే లాజరు ఒక్కడే పైకి రావాలి కాబట్టి ఆయన స్పెసిఫిక్గా లాజరు బయటకు రా. మనం ఈరోజు బెతనీ వెళ్ళినట్టయితే బెతనీకి జస్ట్ 1 కిలోమీటర్ ముందు ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంటుందండి. అదేంటంటే అక్కడే మార్తా యేసు ప్రభుని కలిసిన స్థలం అది. మన యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు అక్కడే. జీవాన్ని పునరుత్థానాన్ని నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరణాన్ని చవి చూడని మార్తాతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు అక్కడే. ఈరోజు ఆ ప్రాంతంలోన గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ను మనం చూస్తామండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన పునరుత్థానం తర్వాత
చనిపోయిన వారిని లేపిన సంఘటనలు కనబడతాయి. యాక్ట్స్ ఆఫ్ ద అపాస్టల్స్, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనము చూసినట్టయితే యొప్పాలో తబీతా దొర్కాని పేతురు లేపిన సంఘటన చూస్తాం. ఈరోజు అక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ అని మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ ఉంటుందండి. ఆ జొప్పా పోర్టుకి ఎదురుగా ప్రపంచానికి ఓల్డెస్ట్ పోర్ట్ అదే, 4000 సంవత్సరాల పోర్టు. అక్కడి నుంచే యోనా తర్షీషుకు పారిపోవడానికి వెళ్తాడు, దేవుడు నినీవేకి వెళ్ళమంటే ఆ పోర్ట్ నుంచే. ఇక్కడ మనము చూసినట్టయితే యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 20వ అధ్యాయము ఆ మొదటి 7 వచనాలు చూసినట్టయితే పౌలు మాట్లాడుతున్నప్పుడు ఐతుక్ అనే ఒక యువకుడు ఆ 3rd ఫ్లోర్లో నుంచి నిద్రపోతూ కిందన పడిపోయి చనిపోతాడు. అయితే పౌలు వెళ్ళి తిరిగి ఆ యువకుడిని ప్రాణాలతో లేపినట్లు మనం చూస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే ట్రిబులేషన్ పీరియడ్లోన సెకండ్ పార్ట్లోన 2 యెరూషలేములో ప్రవక్తలు ప్రీచ్ చేస్తున్నట్టు చూస్తాం. వాళ్ళిద్దరిని అంత్యక్రీస్తు చంపినప్పుడు ప్రపంచములో ప్రతి ఒక్కరూ కూడా వాచ్ చేస్తారు వాళ్ళ శవాల్ని 3 దినాలు యెరూషలేము వీధుల్లోన. ఈ వాక్యానికి ఒక జస్ట్ 50 ఇయర్స్ ముందు అర్థం చెప్పమంటే ఏ బైబుల్ స్కాలరు దీనికి అర్థం చెప్పలేరండి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సెటిలైట్ టీవీస్ లేవు. ఇప్పుడు ఇది అక్షరాల నిజం. కారణం ఏంటంటే ప్రపంచమంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 4500 సెటిలైట్స్ ప్రపంచమంతా బీమ్ చేస్తాయి, థౌజండ్స్ ఆఫ్ ఛానల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ప్రవక్తల్ని చంపినప్పుడు వారి శరీరాలు 3 రోజులు యెరూషలేము వీధుల్లో ఉండడం, తర్వాత దేవుడు వారిని లేపడం, వారు పరలోకానికి ఆరోహణమైపోవడం మనము చూస్తాం. ఈ 10 మందిని పక్కన పెడితే 11వ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ 10 మంది దేవుడు ఎవరొక ఇన్సిడెంట్ ద్వారా లేపితే యేసు ప్రభు తానే స్వయముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్పినది ఏంటంటే, నా ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, అది నేను నా తండ్రి వలన పొందితనని చెప్తారు. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నానని. ఇక్కడ ఆయన మాత్రమే తనంతట తానే చనిపోయిన తరువాత 3వ దినాన్న పునరుత్థానమై లెగిచింది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న 2930 క్యారెక్టర్స్లోన ఈ 11 మంది వ్యక్తులు మరణించిన తరువాత మరణాన్ని నుంచి తిరిగి జీవవంతులై లెగడం మనము చూస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల మినిస్ట్రీలో అనేక సార్లు తాను బ్రతికుండగానే నేను మరణిస్తాను, ప్రధాన యాజకులు పెద్దలు నన్ను పట్టుకొని అప్పగించి నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన సంఘటనలు మనకు కనబడతాయి. అయితే ఈరోజు ఈ ప్రపంచంలోన సుమారు 1.5 బిలియన్ అంటే 150 కోట్ల మంది మన ముస్లిం సహోదరులు నమ్మేది ఏంటంటే యేసు ప్రభు సిలువలో కొట్టబడలేదని, ఆయన పునరుత్థానం అవ్వలేదని అదే విషయాన్ని వాదించడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది క్రైస్తవ విరోధులు యేసు ప్రభు పునరుత్థానాన్ని అపోజ్ చేయడానికి వారు చెప్పిన మాటలు, వారు కోట్ చేసిన వచనాలు ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 41 వచనాలు. యేసు ప్రభుని ఒకసారి పరిసయ్యులు వచ్చి పరలోకం నుంచి మాకు సూచన చూపించు, నువ్వు మెస్సయా అన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక్రియ అడుగుచున్నారు, యోనాను గురించిన సూచక్రియ తప్ప మరొక సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. అంటే యోనా 3 రాత్రులు తిమింగలం గర్భములో ఎలాగైతే ఉన్నారో అలానే మనుష్య కుమారుడు 3 రాత్రులు 3 ప్రగలు భూగర్భంలో ఉండి ఆయన తిరిగి లేస్తాడు అన్నది ఒక సూచనగా చెప్తారు. దీనిని ఒక అలగరి కింద తీసుకున్న దీన్ని
కొంతమంది వ్యక్తులు బిబ్లికల్ హిస్టరీస్ కానీ బిబ్లికల్ లాంగ్వేజ్ కానీ తెలియలేని వారు దీనిని పట్టుకొని యేసు ప్రభు చనిపోయినది శుక్రవారం కదా, ఆదివారం నాడు లేచారంటే ఆయన 3 దినాలు సమాధిలో లేరు, 2 దినాలే ఉన్నారు. అంటే ఆయన చనిపోలేదు. సిలువ వేసినా ఆయన స్పృహ తప్పిపోతే ఆయన అందులో సమాధిలో నుంచి పైకి ప్రాణాలతో నడిచి వచ్చేసారు తప్ప ఇది పునరుత్థానం కాదు, ఆయన మరణాన్ని జయించలేదు అన్న వాదముతోనే గత 1400 సంవత్సరాలుగా ఈ లోకములో ఇది జరుగుతుందండి. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మనము ఈ సత్యం కోసం ధ్యానిస్తే మనకి దీనికోసం జవాబు చెప్పడానికి యు విల్ హ్యావ్ ఎ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రజెంట్ మనము చదువుతున్న బిబిలికల్ లాంగ్వేజ్ 2000 సంవత్సరాల క్రితంది. నేను మొన్న హంపి విజయనగరం వెళ్ళాను, శ్రీకృష్ణదేవరాయల మ్యూజియంకి. అందులోన తెలుగు, అది 12th century తెలుగు. అది ఆ తెలుగు నేను చదవలేకపోయానండి. ఒక చిన్న పారా చదవడానికి 1/2 hour పట్టింది. ప్రెసెంట్ మనం మాట్లాడే తెలుగుకి దానికి టోటలీ డిఫరెంట్. ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఇప్పుడు లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా మారిపోతుంటాయి ప్రతి 100-200 సంవత్సరాలకి. ఈరోజు మనకున్న కంప్యూటర్ లాంగ్వేజ్ ఒక 50 years బ్యాక్ ఎక్కడ కనబడదు. మౌస్ అని కానీ హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ ఎక్కడ కనబడతాయి మనకి? లాంగ్వేజెస్ చేంజ్. మన బిబ్లికల్ లాంగ్వేజ్ హీబ్రూ 7704 మాటల వెకాబులరీ అండి. ఈరోజు 21st century హీబ్రూ 35,000 word వెకాబులరీ. ఇంగ్లీషు 8 million words వెకాబులరీ, మోస్ట్ ఎక్స్పాండబుల్ లాంగ్వేజ్. గ్రీకు 2 లక్షల వెకాబులరీ. అందుకే ఈ సెమిటిక్ లాంగ్వేజెస్లోన అరబిక్ అవనివ్వండి లేకపోతే హీబ్రూ అవనివ్వండి, ఒకే పదానికి 350 అర్థాలు ఉన్నాయి. జమల్ అనే మాటకి క్యామల్కి అదే ఓడు, రోడ్కి అదే ఓడు, లైట్కి అదే ఓడు, ఇలాగా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సందర్భానుసారంగా అర్థం చెప్పాలి తప్ప మరొక విధంగా కాదు. అయితే ఆ రోజుల్లో ప్రజలకి దే నో వెరీ వెల్ వాట్ ఈజ్ వాట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పిన యోనాను గురించిన సిమ్టమ్ ఏంటంటే అది ఒక సిమ్టమ్. 3 రోజులు 3 రాత్రులు 3 పగలు నేను ఉంటానని. ఈరోజు మనము అనుసరిస్తున్నది గ్రెగోరియన్ క్యాలెండర్. ఈరోజు మన టైమింగ్ అంటే జూయిష్ పీపుల్కి వాళ్ళకి డే స్టార్ట్ అయ్యేది ఏంటంటే సన్సెట్ తోటి, అంటే సూర్యుడు అస్తమముతోటి వారికి డే స్టార్ట్ అవుతుంది. మనకి డే చేంజ్ అయ్యేది అర్ధరాత్రి 12 గంటలకి. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఈరోజు రాత్రి 11:59 ఎవరైనా పుడితే వాళ్ళ బర్త్డే ఈరోజు చేస్తామా రేపు చేస్తామా? ఈరోజే చేస్తావు, 1 minute బిఫోర్ పుట్టినా. అలాగే యేసు ప్రభుని సమాధి చేసింది ఎప్పుడంటే శుక్రవారం నాడు సూర్యుడు అస్తమించక ముందు, అది ఒక దినం. శనివారం ఒక దినము, ఆదివారం తెల్లవారుజామున 3వ దినము. ఇక్కడ జూదుల లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే వెరీ వెరీ పెక్యులర్ లాంగ్వేజ్ అండి. ఫర్ దమ్ ఇట్స్ నాట్ ఏ ఫనీ, మనకి ఫనీ అనిపిస్తుంది. ఏ సింపుల్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 65 వచనాలు మనం చూసినట్టయితే, యేసు ప్రభు సిలువేసిన తర్వాత జూయిష్ పెద్దలు మతనాయకులు పైలాత్ దగ్గరికి వెళ్తారు, రోమన్ గవర్నర్ దగ్గరికి. ఆ వంచకుడు సజీవుడై ఉండగానే ఒక మాట చెప్పాడు, నేను 3 దినాల్లో నేను తిరిగి లేస్తానని. అందుకు ఆయన శిష్యులు ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి తిరిగి ఆయన పునరుత్థానమే లేచాడని చెప్పి ప్రచారం చేస్తారు. ఈ వంచన మొదటిదానికంటే చాలా గొప్పది కనుక మాకు గాడ్స్నివ్వు ఆ సమాధిని కాపలా కాయడానికని. చరిత్ర ఏం చెప్తుందంటే, పెట్రానియస్ అనే రోమన్ సెంచూరియన్ ఇచ్చి పైలట్ 30 మంది రోమన్ సైనికులను ఇస్తాడు. అలాగే బెన్ ఇస్సామని, జెరూసలేం యొక్క దేవాలయం యొక్క టెంపుల్ కమాండరు బెన్ ఇస్సామని, వాడు 50 మందితోటి మొత్తం 80 మంది సైనికులు యేసు ప్రభు యొక్క సమాధిని సీల్ చేసి కాస్తారు. ఈ
జూయిష్ లీడర్స్ అడిగేది ఎలాగుంటుందంటే 3 దినాల తర్వాత ఆయన లేస్తాడన్నాడు. అయితే మీరు గాడ్స్ని 2వ దినం వరకు మాకు ఇవ్వమని అడుగుతారు. అది చదివితే మనకి చాలా పిక్యులర్గా ఉంటుంది. ఇదేంట్రా వీళ్ళు అడుగుతున్నది 3 దినాల తర్వాత అంటే 4 రోజుల వరకు గాడ్స్ అడగాలి, కానీ 2 దినాల వరకు గాడ్స్ని అడుగుతున్నారని. బిబిలికల్ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు మనం చదివినట్టయితే, సొలొమోను మరణాంతరము BC 922లోన జెరోబాం ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. సొలొమోను టైంలో పారిపోతాడు. రెహోబాము సొలొమోను యొక్క కొడుకు దగ్గరకు వచ్చి బతిమాలుతాడు, మేమందరం కూడా మీకు దోసలై ఉంటాం, మీ తండ్రి పెట్టిన ఆ భారాన్ని భరించలేక మేము పారిపోయాం, మేము వచ్చాం కాబట్టి నీకు సర్వ్ చేస్తాం, నువ్వు చెప్పంటే పెద్దలను కన్సల్ట్ చేసింది వినకుండా తన స్తోతి ఫ్రెండ్స్ని అడిగి వారికి సమాధానం చెప్పడానికి ఏంటంటే 3వ దినాన్ని వచ్చి కలమని చెప్తాడు రెహోబాము. అయితే జెరోబాము 2 దినముల తరువాత అంటే 3rd డేనే వస్తాడు. అంటే ఇక్కడ రాజు చెప్తుంది 3 దినాల తర్వాత రమ్మని. అయితే ఇక్కడ జెరోబాము వచ్చి కలిసింది 3వ దినాన్న. జూయిష్ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే దాని అర్థము 3 దినాల తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే 3వ రోజు అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్టయితే, హామాను చేసిన దీనివల్ల జూదులను నాశనం చేయడానికి అశ్వరోసు డిగ్రీ జారీ చేస్తాడు. అయితే ఎస్తేరు ముర్దెకాయి ఏమంటే చేస్తారు, జూదుల్లోని ఉపవాస దినాన్ని పాటించి 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్తుంది. అంటే 4వ దినాన్న రాజు దగ్గరికి వెళ్దామని. ఆ రోజుల్లో పర్షియన్ రాజులు ఎవడైనా పిలకుంటా సొంత భార్య వచ్చినా డెత్ సెంటెన్సే. ఈరోజు మనం ఇరాన్లోన టెహ్రాన్లోన ఈ రాజైన అశ్వరోష్ యొక్క ప్యాలెస్ చూడడానికి నడ్డానికి ఒక రోజు పడుతుందండి. మనం షాక్ అయిపోతాం. అది ఈరోజు యునెస్కో సైట్. అది ఇప్పుడు ఇరానియన్ గవర్నమెంట్ పెద్ద డ్యామ్ ఒకటి ఆ ప్రాంతంలో కడుతుంటే అందులో ఇది కొట్టుకెళ్ళిపోద్దని చెప్పి ఇప్పుడు యునెస్కో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది అశ్వరోష్ యొక్క టూంబ్ని ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయమని. ఎందుకంటే ఎస్తేర్ కాలంలో భారతదేశం నుంచి ఇథియోపియా వరకు 127 సంస్థానాలు పాలించిన వ్యక్తి ఆయనే. ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్తేర్ గ్రంథంలో మన భారతదేశం యొక్క పేరు 2 సార్లు కనబడుతుంది. ఎస్తేరు 1:1లోన, 8వ అధ్యాయం 9వ వచనంలోన. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఎస్తేరు 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే, ఎస్తేరు 2 దినాల తర్వాత 3వ దినాన్న రాజు సన్నిధికి వెళ్తుందండి. అంటే జూయిష్ కల్చరు, జూయిష్ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే, నేను 3 దినాల తర్వాత అంటే నా అర్థం ఏంటంటే 3వ రోజు అని అర్థం. ఇది అర్థం చేసుకునే ఎస్తేరు 3వ దినాన్న రాజు సన్నిధికి వెళ్తుంది విజ్ఞాపన చేయడానికి, ఆ డిగ్రీ తీసేయమనడానికి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక సార్లు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే ఆయన సీజరియా ఫిలిప్పు దగ్గర ఆయన చెప్పేది ఏంటంటే 3వ దినాన్న నేను తిరిగి లేస్తాను ఆయన చెప్పింది. అలాగే 17వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనము చూసినట్టయితే మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తుంది 3వ దినాన్న 3rd డే ఐ విల్ రైజ్ అగైన్. అలానే 20వ అధ్యాయం మత్తయి సువార్త 18 నుంచి 19 వచనాలు మనం చూసినట్టయితే యేసు ప్రభు తిరిగి మళ్ళీ చెప్పేది 3వ దినాన్న నేను తిరిగి లేస్తాను అని. లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్టయితే దేవదూతలు ఆ సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలతో మాట్లాడి చెప్తున్నది ఏంటంటే 3వ దినాన్న ఆయన తిరిగి లేస్తారు. సేమ్ లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం చూసినట్టయితే యేసు ప్రభు మరలా ఆయన మాట్లాడుతున్నది 3వ దినాన్న. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం వక్కాణించేది ఏంటంటే 3వ దినాన్న యేసు ప్రభు తాను చెప్పినట్లు 3వ దినాన్న ఆయన తిరిగి లేచారు. ఈరోజు 21st సెంచరీలో బ్రిటిష్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలాగుంటుందంటే, ఎవడైనా మందు కొట్టి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తాడు అనుకోండి, ఆడికి కోర్టు 3 రోజులు జైలు శిక్ష వేస్తుంది. మొదటిది ఆ 3 రోజులు జైలు శిక్ష అంటే శుక్రవారం మధ్యాహ్నం వాడిని 4 గంటలకు జైలుకి పంపితే
ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు ఆయన వదిలేస్తారండి. అది 3 దినాల కింద కౌంటు. టుడే బ్రిటిష్ జస్టిస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోన జరిగేది 21వ శతాబ్దంలోన. ఇక్కడ జూయిష్ క్యాలెండర్ ప్రకారము యేసు ప్రభు కరెక్ట్గా 3వ దినాన్న ఆయన పునరుత్థానుడై లేచారు. ఎవరైతే యేసు ప్రభు సమాధిలో కామాతో ఉన్నారు, కామా నుంచి నడిచి వచ్చేసారు అన్నాడో ఆ వ్యక్తి వస్తే యేసు ప్రభుకి సిలువేసినట్టు మనము సిలువేద్దాం, ఆయన్ని నడిచి వచ్చి మనం నమ్ముదాం యేసు ప్రభు కూడా అలాగే నడిచి వచ్చేసారని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలాగే కాశ్మీర్లో యేసు ప్రభు సమాధి, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత పారిపోయి వచ్చి కాశ్మీర్లో జీవించారు. ఇవన్నీ ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. 18వ శతాబ్దంలోనో యాకూబీ అని ఒక ముస్లిం తెగలో నుంచి వచ్చేసిన ఆయన పేరు యేసే. ఆయనకి పెళ్ళయి పిల్లలు భార్యలు ఇవన్నీ. ఆయన సమాధి అది. ఆయన ఇప్పుడు మా ఇంటిలోన మా ఇంటి పక్కన ఒక గాంధీ ఉన్నాడు. ఆ గాంధీ మహాత్మా గాంధీ ఒకటే నేటి. ఇలాంటివన్నీ ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. యేసు ప్రభు యొక్క మరణం, పునరుత్థానం చారిత్రాత్మక సంఘటనలు అంతే తప్ప కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదండి. అందుకే ఇంజర్సోల్ ఏమనేవాడంటే, టాప్ ఏథియిస్ట్ ప్రపంచానికి, యూ క్రిస్టియన్స్ యూ లివ్ ఇన్ ద స్మెల్ ఆఫ్ ద ఎంప్టీ టూంబ్ ఆఫ్ క్రైస్ట్ అని. ఎస్, క్రైస్తవులు నివసించేది ఖాళీ సమాధి యొక్క సువాసనతోటే నివసిస్తామండి. హల్లెలూయా. యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత ఈ లోకములో ఫిజికల్గా 40 దినాలు ఆయన ఈ భూమి మీద జీవించారండి. ఆయన 12 సార్లు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్టయితే మనకు కనిపించేది యేసు ప్రభు 12 సార్లు ఈ 40 దినాల్లో అనేక సందర్భాల్లో శిష్యులకి అందరూ కూడా కనబడినట్టు మనం చూస్తాం. మొట్టమొదటిది తెల్లవారుజామున ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మేరీ మగ్దలేనా, చిన్న యాకోబు తల్లి మరియా, క్లయోపాస్ మరియా, వీళ్ళందరూ కూడా సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్తారు. కారణం ఏంటంటే జూయిష్ కల్చర్లోన సమాధి చేయడానికి ఆ బాడీకి పెర్ఫ్యూమ్స్ ఎంబ్లాప్ చేస్తారు. అయితే యేసు ప్రభు కాల చేయడానికి టైం లేదు. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తే సాబత్ స్టార్ట్ అయిపోద్ది. నాకు అసలు ఈ సాబత్ ఇది అర్థమయ్యేది కాదండి. గత 31 సంవత్సరాలుగా ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు సాబత్ అంటే నాకు భయం. కారణం ఏంటంటే మహా కఠోరమైన లాస్ అండి. ఇప్పటికీ కూడా జూయిష్ పీపుల్ సాబత్ రోజున హోటల్లో ఉంటూ తిండి కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితులు. ఈ పాస్ ఓవర్ టైం అయితే మరీ ఘోరం. ఇక్కడ వాళ్ళ క్లీనింగ్ రిచువల్స్ చూస్తే మన ఇండియాలో బ్రాహ్మణ్స్ నథింగ్. వాళ్ళ రిచువల్స్ అలాంటి ఘోరమైన రిచువల్స్, జూయిష్ రిచువల్స్. సాబత్కే 800 లాస్ ఉన్నాయండి వీళ్ళకి. అందుకే యేసు ప్రభు అన్నిటినీ ఖండించేది. ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తారు, వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మనుష్యులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించున్నారని చెప్పడానికి కారణం అదే. ఇక్కడ ఈ సాబతు సన్సెట్తో స్టార్ట్ అయిపోద్ది కాబట్టి వెంటనే ఆయన సిలువ నుంచి దించి కిందకి తీసుకొస్తారండి. అక్కడ ఒక స్లాబ్ ఉంటుంది, అంటే ఒక రాయి, చదునైన రాయి ఉంటే దాని మీద పడుకోబెట్టి అరిమతేయు యోసేపు, నికోడెమసు ఆయనకి పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి ఒక సన్నని కాటన్ క్లాత్ తీసుకొచ్చి ఆయన్ని చుడతారు. యాక్చువల్గా యేసు ప్రభు యొక్క జా ముయ్యకపోతే, అంటే తోఫిక్ అని అన్న యొక్క సర్వెంట్ ఆడు లాగ్ పెట్టి కొడతాడు యేసు ప్రభుని. దాంతో ఈ కన్ను అంతా వాచిపోయి సైడ్ అంతా బుగ్గంతా వాచిపోద్ది. ఆయన జా క్లోజ్ అవ్వకపోగానే ఒక క్లాత్ వచ్చి దాన్ని కడతారు. ఆయన కళ్ళును మూయడానికి పోంచస్ పైలాతు AD 26లో మింట్ చేసిన ఒక రోమన్ కాయిన్ ఆయన కళ్ళు మీద పెట్టి కళ్ళు మూసి ఆయన బాడీని ఎంబ్లామ్ చేస్తారు. ఈరోజు మనం యెరూషలేములో హోలీ సెపల్చర్ చర్చ్కి వెళ్ళినట్టయితే ఆ ప్రాంతం దగ్గర కన్నీరు వస్తుంది మనకి. ఎందుకంటే ఆ కల్వరి నుంచి ఆయన్ని దించి తల్లి ఒడిలో పెట్టి తర్వాత ఆ కిందకి తీసుకొచ్చి రక్తం అంతా తుడిచి ఆ పెర్ఫ్యూమ్ వేసి చుట్టి రాతిలో తొలిపించుకున్న ఒక సమాధి. ఇది కొండలో తొలిచింది కాదండి, రాతిలో తొలిచిన సింగిల్ స్టోన్. ఈ బార్న్ ఫ్రమ్ వర్జిన్ టూమ్, బరీడ్ ఇన్ వర్జిన్ టూంబ్. ఈ బార్న్ ఇన్ ఎ బారోడ్ కేవ్, బరీడ్ ఇన్ ఎ బారోడ్ గ్రేవ్. హిజ్ లైఫ్ ఈజ్ సో యూనిక్. అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బురియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవార్చుకోవడానికి స్థలం లేదని చెప్పడానికి ఆయన కారణం. ఆయన్ని సమాధి చేస్తారండి. ఆ సమాధి అరిమతేయు యోసేపు సమాధి.
అది 2 టన్నుల రాయండి. అది 5 అడుగులు ఎత్తు, 2 టన్నుల రాయి ఆ ఫ్రంట్ కవర్ చేసి ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అనేకమైన క్యాథలిక్ చర్చెస్లోన, మేజర్ బసిలికాలోన ఆ సమాధి రాయి పీసే ఆల్టర్ మీద ఉంటుందండి. అందుకే క్యాథలిక్ ఫాదర్స్ వాళ్ళు మాస్ స్టార్ట్ చేసే ముందు దాన్ని ముద్దు పెట్టి మాస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే క్యాథలిక్ చర్చ్ 320 నుంచి కాన్స్టంటైన్ తల్లి ఇచ్చేసిన దగ్గర నుంచి ఈ పీసెస్ని తీసుకెళ్ళి హ్యూజ్ చర్చెస్ కట్టి అందులో పెట్టడం మొదలుపెట్టారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు యేసు ప్రభు మేరీ మగ్దలినాకి కనిపించడం జరుగుతుంది. రబ్బూని అని ఆయన పిలవడం అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా హెలీనా 323లో చర్చ్ కట్టిన ఈ పార్ట్ క్యాథలిక్ చర్చ్ కంట్రోల్లో ఉంటుంది. మిగతా పార్ట్ గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత స్త్రీలందరికీ కనిపించడం, తర్వాత ఎమ్మావుస్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ క్లయోపాస్ ఇంట్లో ఆయన రొట్టె విరచడం జరుగుతుంది. తరువాత అప్పర్ రూమ్లో మేడగదిలో ఉన్నప్పుడు శిష్యులందరూ తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆయన పునరుత్థానమైన శరీరముతో ప్రవేశించి శిష్యులందరికీ కనిపించడం జరుగుతుంది. అలానే తిరిగి నెక్స్ట్ వీక్ తోమాకి అక్కడ కనిపించడం జరుగుతుంది. అక్కడే తోమా గాయాల్లో వేలు పెట్టి మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని పలికింది అదే. ఈరోజు ఆ ప్రాంతమే అప్పర్ రూము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి క్రైస్తవ సంఘాన్ని స్థాపించింది అదే. అది ఇప్పుడు ఇజ్రాయలీ గవర్నమెంట్ అండర్లో ఉంది. ఎప్పుడైతే పోపులాలు విజిట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో మాస్ చేయడానికి పర్మిట్ చేస్తారు ఈరోజు ఆ ప్రాంతాన్ని. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్టయితే 3వసారి శిష్యులకు కనిపించింది. ఎక్కడంటే ఆయన తిబేరియా సముద్రం దగ్గర. అక్కడే పేతురుని గొర్రెల కాయము, గొర్రెల మేపము, గొర్రె పిల్లల కాయమని చెప్పి దాన్ని మిన్సా క్రిస్టి అంటారు ఈరోజు. ఆ ప్రాంతంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత గలిలయలోని కొండలో శిష్యులందరికీ కనిపించడం జరుగుతుంది. తర్వాత మత్తయాసు అంటే యూదాకి బదులుగా ఎన్నుకోనబడిన అపోస్తులకి కనిపించడం జరుగుతుంది. ఇలాగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు 12 సార్లు 40 దినాల్లో తను తాను సజీవుడిగా కనిపించుకున్నట్టు మన పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అలానే ఆఖరుగా 500 మంది చూస్తుండగా ఆయన ఆ ఒలీవుల కొండ మీద నుంచి చూస్తూ పరలోకానికి ఆరోహణమైపోవడం మనం చూస్తాం. 500 మంది ఐ విట్నెస్ చూస్తుండగా ఆయన ఈ భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోవడం. ఈరోజు మనము ఒలీవుల కొండ మీదకి వెళ్ళినట్టయితే అక్కడ 11th సెంచరీలో క్రూసిడర్స్ కట్టిన చర్చ్ ఉంటుంది. అది ఇప్పుడు ముస్లిమ్స్ అండర్లోనే ఉంటుంది. ఎక్కడైతే మన ప్రభు పాదాలు పెట్టి వెళ్ళిపోయిన ఆ రాయి మీదే ఆ చర్చ్ కట్టింది. తిరిగి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే రాయి మీద ఆయన పాదాలు మోపగానే ఆ కొండ 2 కింద బద్దలైపోద్ది. 1975లోన అమెరికన్ హిల్టన్ హోటల్స్ హ్యూజ్ హోటల్ 600 రూమ్స్ హోటల్ కట్టాలని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద మొదట ప్లాన్ చేసి దాన్ని స్క్రాప్ చేసి పారేసింది ఆ ప్రాజెక్ట్ని. కారణం ఏంటంటే అమెరికన్ సెస్మాలజిస్టులు దే గేవ్ ఏ రిపోర్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ కొండ కింద నుంచి అప్ టు మెడిటరేనియన్ వరకును ఈ ఎర్త్క్వేక్ బెల్ట్ పాస్ అవుతుంది దాని కింద నుంచి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉండేది సిరియో ఆఫ్రికన్ రిఫ్ట్లో ఉంటుంది. ప్రపంచానికి లోయెస్ట్ పార్ట్ డెడ్ సీ 422,400 అడుగుల బిలో ద సీ లెవెల్ అనమాట. 6,000 కిలోమీటర్స్ ఆ రిఫ్ట్ ఎక్కడ టర్కీ నుంచి ఇథియోపియా వరకు ఆ బెల్ట్ అక్కడి నుంచే పాస్ అవుతుంది. దాని బ్రాంచ్ దీని కింద నుంచి మెడిటరేనియన్ వరకు ఇదవుతుంది. అదే జకరియా 14వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే ఆయన ఒలీవల కొండ మీద పాదాలు మోపినప్పుడు ఈ కొండ 2 కింద స్ప్లిట్ అయిపోద్ది. అప్పుడే ఆయన యెహోషాఫాతు లోయలో ఆసీనుడయ్యి నేషన్స్కి తీర్పు తీర్చడం మన యేసు ప్రభు 2వ రాకడలో జరుగుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన సజీవుడిగా కనిపించుకున్న సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 7th చాప్టర్ 55 నుంచి మనము చూసినట్టయితే స్టీఫెన్ని రాళ్లతో కొట్టడానికి పైకి తీసుకొచ్చినప్పుడు యెరూషలేముకి పైన ఆయన కన్నులెత్తి చూసినప్పుడు మన ప్రభువు తండ్రి కుడిపార్శ్వాన నిలబడి ఉన్నట్టు సజీవుడిగా అగపరుచుకుంటారు. అలాగే యాక్ట్స్
9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు కనిపించేది అంటే పౌలు అంటే సౌలు దమాస్కస్కి బయలుదేరినప్పుడు, సిరియాకు బయలుదేరినప్పుడు క్రైస్తవులను పట్టుకొని జైల్లో వేయడానికి వెళ్తున్నప్పుడు ఆ తిన్నని అని వీధిలో యేసు ప్రభుని సజీవునిగా చూస్తాడు. గుర్రం కింద నుంచి పడిపోయి ఆయన మాట్లాడతాడు ఆయనతోటి. అంతేకాకుండా ఈ మనము యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 23వ అధ్యాయం మనం చూసినప్పుడు ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియాలోన పౌలుని బంధించి యెరూషలేములో ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సహస్రాధిపతి పౌలుని పిలిచి జైల్లో పెట్టినప్పుడు యేసు ప్రభు ఆయనకి జైల్లో కనిపించి మాట్లాడతారు, నువ్వు ధైర్యంగా ఉండు, యెరూషలేములో నా కోసం ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో నీవు రోమ్లో కూడా సీజర్ ఎదుట సాక్ష్యం ఇస్తావని చెప్పినట్టు. అలానే మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్టయితే పాత్మోస్లోన అంటే ఏడి 96లో డొమిషియన్ అనే చక్రవర్తి మన యోహాన్ని మరుగుచున్న ఒలీవల్ నూనెలో వేసినప్పుడు ఆయన చనిపోరండి. యోహాను ఒక్కరే సాధారణ మరణం పొందింది. యోహాను జీవించింది 101 సంవత్సరాలు. ఏడి 118లో యోహాను సాధారణంగా మరణిస్తారు ఓల్డేజ్ వలన. ఆయన సమాధి ఇప్పుడు ఎఫెస్లో ఉంటుంది, టర్కీలోన. ఆయన పరలోకం తిరుగుబడ్డం, యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూడడం మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు జీవము గల దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు. అంతే తప్ప ఆయన మినిస్ట్రీ ఆయన మరణంతో అంతమొందలేదండి. మరణము జయించిన వ్యక్తి మానవ చరిత్రలో మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్, మనం మాట్లాడినవన్నీ కూడా చారిత్రాత్మక సంఘటనలు. ఎనీ మ్యాడ్ ఫెలో కెన్ డినై ఇట్, హీ మే నాట్ బిలీవ్ ఇట్. యేసు ప్రభు మరణాన్ని జయించినట్లు శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆయన మరణాన్ని జయించి 3వ దినాన లెగిచారని సైంటిఫిక్గా 21st సెంచరీలో ప్రూవ్ చేయగలవా? మనకున్న మాథ్యూ, మార్క్, లూక్, జాన్ 4 గాస్పల్స్ హిస్టారిక్ గాస్పల్స్. ఎనీ మ్యాడ్ ఫెలో కెన్ సే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచానికి గ్రేటెస్ట్ ప్రూఫ్ ఎవిడెన్స్ యేసు ప్రభు యొక్క పునరుత్థానము శాస్త్రీయంగా రుజువైనదని చెప్పడానికి ఆ సూచనే ఈరోజు చూరిన్లో ఉన్న శ్రవుడు అంటే యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రం. 1898లోన ప్రపంచాన్ని షాక్ చేసిన సంఘటన ఒక సంఘటన అండి. అదేంటంటే సెకండో పియో అనే ఒక అమెచర్ ఫోటోగ్రాఫరు ఆ చూరింగ్లోన, అంటే మన ఫియట్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేది అక్కడే, సోనియా గాంధీ పుట్టింది అక్కడే. అక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ అని పెద్ద హ్యూజ్ కెథడ్రల్ ఉంటుందండి. ఆ కెథడ్రల్ ఆల్టర్ మీద 14 అంగుళ 3 అంగుళాలు 14 అడుగులు 3 అంగుళాలు పొడుగు, 3 అడుగులు 7 అంగుళాలు వెడల్పు ఉన్న ఒక కాటన్ క్లాత్, అది కొద్దిగా పసుపు రంగులోన కనబడుతుంది. ఆ క్లాత్ని ఆ ఆల్టర్ మీద హ్యాంగ్ చేసి ఉంచుతారు. 50 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఒకసారి పబ్లిక్ డిస్ప్లే చేస్తారు. అదేంటంటే యేసు ప్రభు మరణించినప్పుడు అరిమతెయ యోసేపు రిచ్ మ్యాన్ పార్లమెంట్ మెంబరు, ఆయన ఆ కాటన్ క్లాత్ని తీసుకొస్తారు. ఈ మన నికోదేము అంటే యేసు ప్రభుని అర్ధరాత్రి సందర్శించిన ఆ నికోదేము 100 పౌండ్ల పెర్ఫ్యూము తీసుకొచ్చి ఈ క్లాత్తో చుట్టిన తర్వాత ఆ పెర్ఫ్యూమ్ ఆయన మీద వేస్తారు, వేసి సమాధిలో పెడతారు. ఈరోజు కూడా యెరూషలేములో ప్రతిరోజు కూడా ఎక్కడైతే ఏ స్లాబ్ మీద అయితే యేసు ప్రభుకు పెర్ఫ్యూమ్ లేసారో గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన అయిన తర్వాత ఆ పెర్ఫ్యూమ్స్ అంటే స్పైకనాడు ఇలాంటివన్నీ కూడా ఆ పెర్ఫ్యూమ్స్ ఆ స్లాబ్ మీద వేస్తారండి. ఇక్కడ మనము చూసినట్టయితే యేసు ప్రభు పునరుత్థానమైన దినాన యోహాను సువార్త 20వ అధ్యాయం ఆ మొదటి 4 వచనాలు చూసినట్టయితే ఆదివారం తెల్లవారుజామున ఈ స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ లోనకి వెళ్ళినప్పుడు అంటే ముందు పేతురు యోహాను వచ్చినప్పుడు యోహాను ముందుగా వస్తాడు తప్ప లోనకు వెళ్ళడు. పేతురు లోనకు వెళ్తాడు. లోనకు వెళ్ళగానే కనిపించేది ఏంటంటే ఆయన వస్త్రం మడిచిపెట్టి ఒక పక్కన ఆయన ముఖానికి కట్టిన గుడ్డ అంటే ఆయన దవడకి కడతారండి, ఆ గుడ్డ ఒక పక్క ఉండడం చూస్తారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే
ఈ క్లాత్ని బర్తలోమై అనే డిసైపుల్ ఆయన పట్టుకొని ఆ క్లాత్ని ఆయనతో పాటు సువార్త సేవడానికి వచ్చినప్పుడు ఈజిప్ట్లో సెయింట్ క్యాథరిన్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఆయన తోమా ఆయన ఇద్దరు కూడా మన గాండఫర్ అంటే పంజాబ్కు వస్తారనమాట. వచ్చి ఈయన కోరమండల్ కోస్ట్కి థామస్ కిందకు వస్తారు, ఆయన ఆర్మీనియా వెళ్ళిపోతాడు అలాగా మీదకి. ఆ క్లాత్ ఎడిస్సేలోన ఉంటుంది 630 వరకును. ఎప్పుడైతే ఇస్లాము అరేబియాలో పుట్టి ఆ ఇస్లాం స్ప్రెడ్ అవుతున్నప్పుడు కనిపించిన చర్చ్నంతా కాల్చి ధ్వంసం చేయడం మొదలుపెట్టారో, ఈ క్లాత్ని ఒక చర్చ్ లోన పెట్టేసి 200 సంవత్సరాల గోడలోనే ఉండిపోద్ది క్లాత్. తరువాత ఈ క్లాత్ని ఆస్ట్రియన్ క్వీను మార్గరెట్ అనే ఆవిడ ఈ క్లాత్ను పొందుతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఈ క్లాత్ మీద ఒక స్ట్రేంజ్ ప్రింట్ ఒకటి కనపడుతుండేది. ఈ ప్రింట్ని తీసివేయడానికని ప్రతిరోజు కూడా దాన్ని హాట్ వాటర్లో మరగబెట్టి ఎండబెట్టేది సంవత్సరాలు అయినా దాని మీద ఉన్న ప్రింటు పోట్లేదు. ఈ క్లాత్ని 12వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఫ్యామిలీ దీన్ని గిఫ్ట్గా ఇస్తారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్యామిలీ దీన్ని 1250లోన యుంబ్రోటో ఫ్యామిలీ అని ఇటాలియన్ ఫ్యామిలీకి ఈ క్లాత్ని గిఫ్ట్గా ఇస్తారు. ఈ క్లాత్ అప్పటి నుంచి కూడా ఆ ట్యూరిన్లోన ఇటలీలోన ఆ జాన్ ద బ్యాప్టిస్ట్ కేథడ్రల్ మీద హ్యాంగ్ అయి ఉండేది. ప్రజలు నమ్మేది ఏంటంటే ఇది యేసు ప్రభువు యొక్క ప్రేత వస్త్రము, ఆయన చనిపోయినప్పుడు చుట్టిన క్లాత్ అనే జనరల్గా బిలీఫ్ తోటి నమ్మేవారు. అయితే ఎప్పుడైతే ఈ క్లాత్ని ఒక సిల్వర్ క్యాస్కెట్లో ఉంచి 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఒకసారి దాన్ని డిస్ప్లే చేసేవారు. ఆ టైంలోన 1898లోన డిస్ప్లే చేసినప్పుడు సెకండో పియో అని ఒక అడ్వకేట్ లాయరు ఒక ఫోటోని తీస్తాడు. సాధారణంగా ఇప్పుడు మనం ఫొటోస్ తీయాలంటే మన సెల్ ఫోన్తో కానీ డిజిటల్ కెమెరాస్తో కానీ ఇట్ టేక్స్ ఎ స్ప్లిట్ సెకండ్, వన్ షాట్. ఆ రోజుల్లోన ఫోటో తీయడానికి ఒక ఆబ్జెక్ట్ని 7 గంటలు పడుతుందండి. 7 అవర్స్ చూసుకోండి. ఆ 7 అవర్స్ ఆ కెమెరాని సెట్ చేసి ప్లేట్లు సెట్ చేసి ఆ క్లాత్ కింద దూరి ఇవన్నీ తీయాలన్నమాట. ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత ఈ డార్క్ రూమ్లో డెవలప్ చేయడానికి వెళ్ళి షాక్ అయిపోతాడు. కారణం ఏంటంటే జనరల్గా కన్వెన్షనల్ కెమెరాస్లోన ఫోటో తీసినప్పుడు నెగిటివ్ ప్లేట్స్ మీద ఆ నెగిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది, ప్రింట్ చేసినప్పుడు పాజిటివ్ పడుతుంది. ఇది కెమెరా లైట్ రూల్స్. అయితే ఇక్కడ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. తీసిన ఆబ్జెక్టు అది నెగిటివ్ మీద ఫిల్మ్ మీద పాజిటివ్ పడుతుంది, ప్రింట్ చేస్తుంటే నెగిటివ్ పడుతుంది. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇదేంట్రా అని. అయితే అప్పటికి సైన్స్ ఇంకా బాగా డెవలప్ కాలేదు. ఈ ఫోటోగ్రాఫ్స్ 1901లోన మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లోన బొలీనియో అని ఒక టాప్ సైంటిస్టు, ఫ్రెంచ్ సైన్స్ అకాడమీకి చైర్మన్, వాడు ఏథియిస్టు, వాడి చేతిలో పడతాయండి. వాడు ఈ ఫోటోస్ అన్నిటిని కూడా స్టడీ చేసి 1902లోన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మొట్టమొదటగా ప్రెస్ కాన్ఫరెన్స్లోన ఈ క్లాత్ నథింగ్ బట్టే యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రము ఇది. అది కాకుండా ఇది ఇట్ ప్రూవ్స్ ఆయన 3వ దినాన జీవంతో లేచారని, పునరుత్థానానికి ఇది విట్నెస్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ప్రపంచమంతా షాక్ అయిపోయింది. ఒక నాస్తికుడైన టాప్ సైంటిస్టు ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంటు యేసు ప్రభు పునరుత్థానానికి ఈ క్లాత్ ప్రూఫ్ అని చెప్పడం. అప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి మొదలెట్టింది. అయితే సైన్స్ అంతగా డెవలప్ అవ్వలేదు. 1962లో సర్ ఫ్రాంక్ లిబీ, విలియం ఫ్రాంక్ లిబీ అని కార్బన్ 14 టెస్ట్ కనిపెడతారండి మొట్టమొదట ఆయనే. దానికి ఆయనకి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ వస్తుంది. అప్పటి నుంచి సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే దాని ఏజ్ని చెప్పేది అదే. ఈరోజు మనము ఈజిప్ట్లో వెళ్ళినట్టయితే ఈజిప్ట్లోన తుతన్ఖామూన్ థింగ్స్ మీద కానీ లేదా ఫారో రామ్సెస్ అంటే 10 కమాండ్మెంట్స్ మనం చూసే ఉంటాం. రామ్సెస్ ఎక్సోడస్లో చెప్పబడిన క్యారెక్టర్, ఆయన క్లాత్స్ మీద కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఏజ్ని నిరూపించింది కార్బన్ 14 టెస్టే. ఇప్పుడు పోప్ జాన్ పాల్ II
1978లో పోపు అయిన తర్వాత ఆయన ఏమంటే చేశాడు, ఈ క్లాత్ యొక్క ఎండ్లోన ఒక చిన్న కర్చీఫ్ సైజ్ ఆఫ్ పీస్ని తీసి ఆయన 3 ల్యాబొరేటరీస్కి ఇచ్చారండి. అది ఏంటంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, జూరిచ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీసు, తర్వాత ఆరిజోనా స్పేస్ యూనివర్సిటీ, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ స్పేస్ రీసెర్చ్లోన ఈ 3 యూనివర్సిటీకి ఇస్తే ప్రపంచంలో టాప్ ఫీల్డ్స్లో 40 ఫీల్డ్స్లోన ఉన్న టాప్ సైంటిస్టులంతా కూడా దాన్ని 1,00,000 గంటలు 8 సంవత్సరాల్లో దాని మీద స్పెండ్ చేశారండి. ప్రపంచంలో ఈ ఒక్క ఆబ్జెక్ట్ మీదే ప్రపంచంలో టాప్ సైంటిఫిక్ కమ్యూనిటీ అన్ని గంటలు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద స్పెండ్ చేసింది యేసు ప్రభు యొక్క ప్రాత వస్త్రం మీదే. ప్రేమైన సహోదరి సహోదరులారా, మ్యాక్స్ ఫెర్రీ ప్రపంచానికి టాప్ క్రిమినాలజిస్టు, అంటే మనం వెంట్రుకి తెంపి ఆయనకిస్తే ఈ ప్రపంచంలో ఉన్న 730 కోట్ల జనాభాలో ఎవడేంటికో చెప్పేస్తాడు ఆయన. ఆ మ్యాక్స్ ఫెర్రీ దగ్గర నుంచి జాన్ లైన్ అని ఆప్టికల్ ఇంజనీరు, జాన్ పి జాక్సన్ నాసా అపోలో 11 ల్యాండ్ అవ్వడానికి రూట్ కాజ్ ఆయనే. ఇలాంటి టాప్ సైంటిస్టులు అందరూ కూడా దాని మీద 1,00,000 గంటలు 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత తీసిన డీటెయిల్స్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తాయి. అదేంటంటే ఈ మ్యాక్స్ ఫెర్రీ ఏంటంటే చేశారు, ఆ క్లాత్ మీద ఉన్న మొత్తం డస్ట్ లేయర్స్ అన్నీ తీసి ఏ సెంచురీ ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేసిందని చెప్పి ఆయన ప్రూవ్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగే డాన్ లైన్ టాప్ పెథాలజిస్టు, ఆయన ఏంటంటే మొత్తం ఆ బ్లడ్ ట్రేసెస్ అన్నీ తీసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి యేసు ప్రభు తల మీద 19 ముళ్ళులు గుచ్చుకుపోయినట్టు 16 బ్యాక్న 3 ఫ్రంట్న ఆయన శరీరం, ఆయన రక్త గ్రూపు, యేసు ప్రభు యొక్క రక్తం గ్రూపు AB పాజిటివ్ అండి. యేసు ప్రభు యొక్క ఎత్తు 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్లు అండి. ఆయన బరువు 85 కేజీలు. ఆయన శరీరం మీద ఉన్న గాయాలు 5,480 5,480 విప్ వూండ్స్ ఆయన శరీరం మీద ఉన్నాయి. ఆయన డీప్ వూండ్స్ ఇటుపక్క ఈ భుజం ఈ మీద 2 పెద్ద డీప్ వూండ్స్ ఉన్నాయి. అలాగే ఆయన సైడ్ రైట్ సైడు బాగా వాచిపోయి ఉంది, కన్ను హాఫ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ క్లాత్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దీని మీద ఒక స్క్రాచింగ్ ఇమేజ్ కనబడుతుంది నెగిటివ్ ఫామ్లోన. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు, నెగిటివ్ అంటే ఎవరికో తెలియదు, 3D ఫార్మాట్, అప్పటికి 3D తెలియదు. అలాంటిది దీని మీద ఈ ఇమేజ్ ఎలాగొచ్చిందని కూడా ప్రపంచానికి సైంటిఫిక్ కమ్యూనిటీకి అర్థం కాలేదండి. అందుకే దీన్ని ఏంటంటారంటే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. దాని మీద ఉన్న ఇమేజ్ని టోటలీ తీసి ప్రపంచంలో ఉన్న ప్రెస్ అంతా పబ్లిష్ చేయడం మొదలుపెట్టింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచానికి షాకింగ్ ప్రూఫ్ యేసు ప్రభు యొక్క పునరుత్థానము, ఆయన చూరిన్లో ఉన్న ఆయన ప్రాత వస్త్రమే. ఇక్కడ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు 1/500 ఇంచు, అంటే 1 ఇంచులో 500 భాగం ఎలాగుంటుందో ఆ క్లాత్ థిక్నెస్ ఎంత అనుకోండి. అందులోన కరెక్ట్గా ఒక్క రే కూడా ముందుకి వెనక్కి వెళ్ళకుండా ప్రాపర్ ఫార్మాట్లోన ఆ 3D ఇమేజ్ దాని మీద పడ్డదండి. ఈ ఇమేజ్ పడ్డానికి కారణం ఏంటి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. అంతేకాకుండా ఆయన రక్తపు మరకలు అనాటమికల్గా, అంటే ఎలాగైతే ఒక క్రూసిఫైడ్ మ్యాన్ సఫర్ అయినప్పుడు ఆ బ్లడ్ ఎలాగైతే ఫ్లో అవుతుందో ఎగ్జాక్ట్గా అదే ఫ్లో, ఆ బ్లడ్ ట్రేసెస్ బ్యాక్ కనబడతాయి క్లాత్కి. కానీ ఈ రేసు, ఈ స్క్రాచ్ అయిన బాడీ, ఈ రేస్ మట్టుకు బ్యాక్ కనబడవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వండర్. ఈరోజు 21st సెంచురీలో యూ కెనాట్ మేక్ 1 డూప్లికేట్ లైక్ దట్. ఇక్కడ మ్యాక్స్ ఫెర్రీ చెప్పింది ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానమైనప్పుడు బాడీ రేసు స్టక్ అయినప్పుడు ఒక యూనిఫామ్లోన ఒక్క రే కూడా పైకి రాకుండా ప్రాపర్ యూనిఫామ్లోన బాడీ రేస్ స్టక్ అయినప్పుడు ఆ క్లాత్ కాలిపోవడం వల్ల ఈ ఇమేజ్ వచ్చిందని ఫైనల్గా డిక్లేర్ చేశారండి. అందులో కనబడలేంది ఒకే ఒక పార్ట్ ఏంటంటే ఆయన అరికాలులోన, అంటే ఈ పాదాలు కిందన ఎన్ని గాయాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. మిగతా టోటల్ బాడీ ఫార్మేషన్ అంతా దాని మీద పడిపోయిందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానము
సైంటిఫిక్గా ప్రూవెన్ ట్రూత్. ప్రపంచంలో కొన్ని వేల మంది సైంటిస్టులు ఎప్పుడైతే ఈ ట్యూరింగ్ యొక్క డీటెయిల్స్ దీనికోసం తెలుసుకున్నారో, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన పునరుత్థానము శాస్త్రీయ సత్యమని నమ్మిన సంఘటనలు కొన్ని కోకొల్లలుగా ఉన్నాయండి. హల్లెలూయా. ఈ మధ్య 1996లోన ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అండి. హీబ్రూ యూనివర్సిటీ టాప్ బాటనిస్ట్ అవినాన్ డానిన్ అని, హీబ్రూ యూనివర్సిటీ, ఇప్పటికే ఆయన బతికే ఉన్నాడు, చాలా టాప్ బాటనిస్టు ప్రపంచానికి. ఆయన 16th బొటానికల్ కాంగ్రెస్ సెయింట్ లూయిస్ మిజరీలోన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ ఆయన సబ్మిట్ చేసిన పేపర్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క ప్రాత వస్త్రం మీద ఆనాడు స్త్రీలు వేసిన పువ్వులు, వాటి కోసమే సబ్మిట్ చేశాడండి. సాధారణంగా మన లేడీస్ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కల్చర్లో ఉన్నా అలవాటు ఏంటంటే పువ్వులు చూడగానే టక్మని దాన్ని తెంపుతారు. ఇక్కడ చనిపోయిన శవం మీద వేయడానికి యేసు ప్రభు సమాధి మీద సమాధి చేయగానే, అది అరిమతే యోసేపు యొక్క తోట, అక్కడ 58 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండేటండి ఆ తోటలోన. ఆ పువ్వుల్ని తెంచి ఈయన శరీరం మీద వేశారు. ఆ పోలెన్స్, పడిన పోలెన్స్ని ఈ అవినాన్ డానిన్ అనే ఈ హీబ్రూ యూనివర్సిటీ బాటనిస్టు వాటి మీద పోలెన్స్ అన్నిటినీ పైకి తీసాడండి. తీసి ఈ 58 ఫ్లవర్స్ ఎక్కడ పెరుగుతాయి, ఎలాంటి ఫ్లవర్స్ అని చూపించాడు. అందులో ఇప్పుడు బతుకుని 28 ఉన్నాయండి, మిగతా 30 కూడా ఎక్స్టింక్ట్ అనమాట. అది ప్రపంచానికి ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే, ఈ క్లాత్ ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద యూరోప్ ఆర్ ఎనీ 12th century medieval forgery. దిస్ బిలాంగ్స్ టు జెరూసలేము. ఆ ప్యాటర్న్ని, అంటే ఆ క్లాత్ నేర్చే ప్యాటర్న్ని ఇవన్నీ కూడా తీసి ప్రూవ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఈ క్లాత్ని మనం ఇటలీలో ట్యూరిన్లో చూడవచ్చు. అదంతా అక్కర్లేదు, గూగుల్లోకి వెళ్ళి శ్రవణ ట్యూరిన్ అంటే మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేస్తాయండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము ఇది చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు, ఇది సైంటిఫిక్ ట్రూత్ అండి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఏడి బీసీ అంటే యానో డెమినో అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే చేసేది కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానమే. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 15 ఆ 14-15 వచనంలోన, యేసు క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మా ప్రకటన వ్యర్థమే అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు కాబట్టే మనము క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నామండి. యేసు ప్రభువు కానీ చనిపోయి లేకపోతే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మనకు అక్కర్లేదండి. ఆయన ఈరోజు మనము సో బ్లెస్డ్ పీపుల్, మానవ చరిత్రలో సజీవమైన విశ్వాసం కలిగిన మనము ఆ సజీవుడైన యేసు ప్రభువు, ఆయన జీవము గల దేవుడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న దేవుడు, ఈ లోకానికి తిరిగి రాబోతున్న దేవుడు. ప్రపంచ చరిత్రలో ఈ సాక్ష్యం కోసమే క్రిస్టియానిటీ హిస్టరీ అంతా నిలబడింది, ఈ సాక్ష్యం కోసమేనండి. మనము 3వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తలుల 15వ వచనం మనము చూసినట్టయితే, పేతురు ఏం చెప్తాడంటే, మీరు జీవాధిపతిని చంపిరి కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో లేపను, మేము దానికి సాక్షులము అంటాడు. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తారంటే, కల్పితమైన చమత్కారమైన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలుపుచున్నామని. యేసు ప్రభు యొక్క పునరుత్థానము ఇట్స్ నాట్ అ కాక్ అండ్ బుల్ స్టోరీ, ఇట్స్ ఐ విట్నెస్. అందుకే యోహాను సువార్త 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం యోహాను చెప్తున్నది ఏంటంటే, ఆది నుంచి ఏది ఉంటేనో, మేమేదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్నైతే తాకి చూసాయో దానిని మీకు తెలియజేస్తున్నాము. అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఎక్కడో జరిగాయని ఊహించి ఒక దగ్గర కూర్చున్న రాసిన మాటలు కాదండి మన పరిశుద్ధ గ్రంథములోన ప్రతి అక్షరము కూడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానము చారిత్రాత్మక సత్యము, సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే 1867లోన
కుదిపి వేసిన ఒక సంఘటన జరుగుతుందండి. అదేంటంటే సెయింట్ సోఫియాలో మాస్కోలోన ఒక ఓల్డ్ చర్చు డిమాలిష్ అయిపోయిందని రీబిల్డ్ చేయడానికి తవ్వుతున్నప్పుడు ఆ ఆల్టర్ కింద ఒక పెట్టి దొరికిందండి. ఆ పెట్టిలోన కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ డాక్యుమెంట్స్ను ఒక బ్రాస్ ప్లేట్ ఒకటి దొరికిందండి. దాన్ని బ్రిటిష్ టాప్ సైంటిస్టు డాక్టర్ మక్లాంతోష్ అని, సర్ డాక్టర్ మక్లాంతోష్, ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేశాడండి. దాన్ని లాటిను ప్లస్ అరమైక్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే ప్రపంచం షాక్ అయింది. అదేంటంటే యేసు ప్రభు పునరుత్థానం తర్వాత కైఫా రాసిన ఉత్తరం అండి శాన్హెడ్రిన్ సభ్యులకి. ఆ సంవత్సరంలో కైఫా రాసిన ఉత్తరంలో దాని నెంబర్ 89th లెటర్ అండి. అది శాన్హెడ్రిన్కి రాసిన అఫీషియల్ లెటర్, అంటే మన గవర్నమెంట్ అఫీషియల్ గజెట్ లాంటిది. అందులో కైఫా రాసిన లెటర్ ఎలాంటిదంటే షాక్ అయిపోతాం. నేను బెన్నెషాంకి కనుగొన్నాను. బెన్నెషాం చెప్తున్నాడు ఇలాగాదే. పెట్రేనియస్ను పిలిపించి రోమన్ సెంచూరియన్ అడిగాను. వాళ్ళు చెప్తున్నారు దేవదూతలు దిగి ఆయన లేచాడు, ఆయన ఇదే అని దేవదూతలు చెప్పింది, ఆయన సజీవుడై ఉండడం మేము చూసామని వాళ్ళు చెప్తున్న మాటలు విన్నాను. అయితే నేను మాల్కుస్ను పిలిపించి చెప్పాను. మాల్కుస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి జెరూసలేంకి. ఆ టైంలో యేసు ప్రభు కాలంలో యెరూషలేం యొక్క పాపులేషన్ 35 లక్షలండి. వాడిని పిలిచి చెప్పాను, లంచం ఇచ్చి, సైనికులకు లంచం ఇచ్చి మనం దీన్ని ఆపాలని. అలాగే చనిపోయినప్పుడు అనేకులు సమాధిలోంచి లేచి వాళ్ళు పరిశుద్ధ పట్టణంలో యెరూషలేంలో ప్రవేశించి అందరూ భయభ్రాంతులైపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలకి నేను కూడా నమ్ముతున్నాను ఆయన పునరుత్థానుడయ్యాడని. ఇది కైఫా రాసిన సంతకంతో ఈరోజు మన మాస్కో మ్యూజియంలో దీన్ని చూడొచ్చండి. అలాంటిది ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే యేసు ప్రభుకి ఫిలాతు ఇచ్చిన జడ్జిమెంటు. జనరల్గా గాస్పలర్స్ రికార్డ్ చేయలేదండి సర్టెన్ థింగ్స్. కారణం ఏంటంటే అది రాసిన వారికి ఆల్రెడీ తెలిసనో లేదా మిగతా గాస్పల్స్లో ఉన్నా అది ఇందులో చేర్చలేదు. అదేంటంటే మనము ఈరోజు యెరూషలేం వెళ్ళినట్టయితే అల్ ఒమ్రియా కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుందండి. ఇలాగా ఆ కాలేజే ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా, పోన్సు పిలాతు యొక్క గబత్త. అక్కడే ఆయన న్యాయపీఠం మీద కూర్చొని యేసు ప్రభుకి తీర్పునిచ్చింది. అది ముస్లిమ్స్ ఆక్యుపై చేయడం వల్ల 637లో కాలిఫార్మర్ అప్పటి నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది. 1917లో జనరల్ ఆలన్ బే క్యాప్చర్ చేసిన ఆ కాలేజ్ని ముస్లిమ్స్ దగ్గర నుంచి తీసుకోలేదండి, అలా వదిలేశారు. అయితే ఇటుపక్క సిస్టర్స్ ఆఫ్ జియోన్ కాన్వెంట్ అని క్యాథలిక్ చర్చ్ కంట్రోల్ చేస్తుంది. ఆ ప్రాంతమే ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ అండర్లో ఉంటుంది. అక్కడి నుంచి యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళింది, ఆయన ముండ్ల కిరీటం పెట్టిన స్థలం అదే. ఇక్కడ గబత్తా ప్రాంతంలోన ఫిలాతు జడ్జిమెంట్ సీట్ మీద కూర్చొని ఒక సెప్టర్ ఉంటుందండి చేతిలోన. దాన్ని జడ్జిమెంట్ ఇచ్చే ముందు గవర్నర్ ఏమంటే చేస్తాడో ఇలాగ విరుస్తాడు, 2 కింద విరిచి ఏ వ్యక్తినైతే సిలువేస్తారో ఆ వ్యక్తి యొక్క కాళ్ళ 2 మధ్యలో ఇసురుతాడు. లాటిన్లో ఒక మాట చెప్తాడు, ఇబ్బి ది క్రూసియం అంటాడు, అంటే యు విల్ డై ఆన్ ద క్రాస్. ఈ మాట చెప్పి 2 పీసులు ఇసురుతాడు. తరువాత సెంచూరియన్ పక్క తిరిగి ఐ లెక్టారో ఎక్స్పీడి ది క్రూసియం, సెంచూరియన్ ప్రిపేర్ ద క్రాస్ ఫర్ హిమ్ అని చెప్తాడు. ఈ 2 మాటలే చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన జడ్జిమెంట్ రాస్తారు, సీలేస్తారు. ఆ సీలేసిన ప్లేట్ దొరికిందండి ఇప్పుడు. అదేంటంటే దాని మీద మెయిన్ ఇన్సిడెంట్స్ ఏంటంటే యేసు ప్రభువుని బలీరియస్ క్వాలియస్ అబ్నాథార్ అన్న రోమన్ సెంచూరియన్ అండర్లోన సిలువ వేయాలి అన్నది మొదట రాసి ఉంది. రెండవది ఏంటంటే యేసు ప్రభుని ఆయన్ని స్తూవన్యూస్ అనే గుమ్మం గుండా యేసు ప్రభు కాలంలో యెరూషలేముకి 22 గేట్లు ఉండేయండి. ఈరోజు యెరూషలేముకి 8 గేట్లు ఉంటాయి. అందులో 7 ఓపెన్గా ఉంటాయి. ఒకటి గోల్డెన్ గేట్ అని, ఈస్ట్ గేట్ అని, అది క్లోజ్ చేస్తుంటుంది. అలాగే యేసు ప్రభు రెండో రాక టైంలో యెరూషలేముకు 12 గేట్లు ఉంటాయి. అయితే యేసు ప్రభు జీవించి ఉన్నప్పుడు యెరూషలేము యొక్క గేట్లు 22 గేట్లు. అందులోన స్టూవన్యూస్ అనే గేటు నియరెస్ట్ టు ద కల్వరీ. ఆ గేట్లో నుంచి ఇలాగ రాగానే కల్వరీ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు 8th స్టేషన్ అంటారు, అది క్లోజ్ చేస్తుంటుంది. అక్కడే ఈ యెరూషలేము యొక్క స్త్రీలు, లూకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు జరిగింది. అక్కడే యెరూషలేము యొక్క స్త్రీలు ఆయన సిలువ మోసుకుంటుంటే ఏడుస్తారు. యేసు ప్రభు అప్పుడు ప్రవచనం చెప్తారు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పి యెరూషలేము యొక్క నాశనం కోసం ప్రాఫెసీ చేసింది ఆ గేట్ దగ్గరే.
పిలాతు ఎందుకు ఆ డేటు ఇచ్చేశారంటే అది షార్ట్ రూటు కల్వరికి, ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా నుంచి అక్కడికి 800 మీటర్లే. అందుకు ఈయన మీద కనికరించి దారిలోనే చనిపోకుండా ఉండడానికి ఆ షార్ట్ రూట్ ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడనమాట. మన ప్రభు మోసిన సిలువ సుమారు 800 మీటర్లండి ఆ రూట్లో నుంచే. తర్వాత మూడవది దాని మీద ఉన్నది ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణానికి సాక్షులు జోసెఫ్ కైఫాసు, అంటే ప్రధాన ఆచార్యుడు పూర్తి పేరు యోసెఫ్ కైఫాసు. తర్వాత డానియల్ రెబోని అని యెరూషలేము దేవాలయం యొక్క ట్రెజర్, మనీ అంతా ఆడి దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరు విట్నెస్లు సంతకాలు అక్కడ ఉన్నాయండి. పిలాతు సంతకం, ముద్ర ఉంటుంది. ఈరోజు ఆ బ్రాస్ ప్లేట్ని మాస్కో మ్యూజియంలో చూడవచ్చు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మరణం పునరుత్థానం చారిత్రాత్మక సత్యం. అందుకే ఒకసారి వాల్టేర్ అని మహా నటోరియస్ నాస్తికుడు ఉండేవాడండి ఫ్రాన్స్లోన. ఆడేడు తెలుసా అనేవాడు, ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎనీ రిలీజన్, ఎవడైనా ఏ మతాన్నైనా స్థాపించవచ్చు, నేను కూడా క్రిస్టియానిటీ లాంటి ఒక మతాన్ని స్థాపిస్తాను అని ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోన ప్రీచ్ చేయడం మొదలుపెట్టాడండి. టక్కుమని ఒక చిన్న పిల్లవాడు లేచి వాల్టేర్తో అంటాడు, వాల్టేర్, యూ కెన్ స్టార్ట్ ఎనీ రిలీజన్, నో ప్రాబ్లం, బట్ యూ కెనాట్ స్టార్ట్ ఎ రిలీజన్ లైక్ ఎ క్రిస్టియానిటీ అంటాడు. క్రిస్టియానిటీ లాంటి దీన్ని నువ్వు స్టార్ట్ చేయలేవని. ఎందుకని అడుగుతాడు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ రిలీజన్ లైక్ క్రిస్టియానిటీ, యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ ఫస్ట్ అండ్ రిజరెక్ట్ అగైన్, అప్పుడే యూ కెన్ స్టార్ట్ ఇట్ అని చెప్తాడు. సిగ్గుపడిపోతాడు ఇడు. మొదట యూ హ్యావ్ టు బి డైడ్, నువ్వు సచ్చి తిరిగి లేస్తేనే యూ కెన్ స్టార్ట్. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ అండి, ఇట్స్ ఎ రిలేషన్ విత్ క్రైస్ట్. మతాలకి క్రిస్టియానిటీకి డిఫరెంట్ ఏంటంటే ఈ లోకంలో 47 రకాల మతాలు ఉన్నాయి. ఏ మతమైనా మనుషులు స్థాపిస్తారు. అయితే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, రిలేషన్ విత్ క్రైస్ట్. మతం అంటే ఏంటంటే సెర్చింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ వెన్ దెర్ ఇస్ నో క్యాట్ ఇన్ రిలీజన్. నల్ల పిల్లి కోసం చీకటి గదిలో పిల్లి లేనప్పుడు ఎతకడమే మతం. మతంలోన మనిషి దేవుణ్ణి వెతుకుతాడు. అందుకే జనాలు రకరకాల బట్టలు, నల్ల బట్టలు, తెల్ల బట్టలు, రంగు బట్టలు, ఎర్ర బట్టలు వేసుకొని, చెప్పులు లేకుండా దొర్లుకొని, మోకాలు వేసుకొని, రకరకాల ఇవన్నీ వేసుకొని, స్నానాలు చేసేసి విభూతులు రాసుకొని దేవుణ్ణి వెతుకుతాడు మనిషి మతంలోన. అయితే క్రిస్టియానిటీలో గాడ్ సెర్చెస్ మ్యాన్. 2015 సంవత్సరాల క్రితం దేవుడు మానవుని వెతికి ఈ లోకానికి వచ్చారని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చున్నాడు. దేవుడు వెతుకుతాడు మతంలోన, మార్గంలోన. ఈ క్రిస్టియానిటీలో దేవుడు మనిషిని వెతుకుతాడు, మతాల్లోన మనిషి దేవుడిని వెతుకుతాడు. మతంలోన రక్తం భక్తుడి దగ్గర నుంచి దేవుడికి వెళ్తుంది. అందుకే ప్రతి దేవాలయాల్లోన యానిమల్స్ని సాక్రిఫైస్ చేస్తారు. మక్కాకి వెళ్ళినట్టయితే హజ్ టైంలో 3 లక్షల గొర్రెల్ని, మేకల్ని, క్యామల్స్ని సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే రక్తం భక్తుల దగ్గర నుంచి దేవునికి వెళ్ళాల మతంలోన. అయితే క్రిస్టియానిటీలో రక్తం దేవుడి దగ్గర నుంచి మనిషి మీదకి వస్తుందండి. 1 యోహాను 1:7-9 ఏం చెప్తుందంటే, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం 370 రకాల పాపాల కోసం, మానవ జాతి చేసిన పాపాల కోసం చెప్తుంది. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మతం శరీరాన్ని సాటిస్ఫై చేస్తుంది. హ్యూమన్ కర్వింగ్స్ని ఇట్ విల్ సాటిస్ఫై. అంటే నీ ఫాలో అవుతున్న రిచువల్స్ నిన్ను చాలా హ్యాపీగా ఉంచుతుంది మనిషి శరీరాన్ని. అయితే ఇట్ విల్ కిల్స్ ద సోల్, ఆత్మను చంపేస్తుంది మతం. ఉదాహరణ ఏంటంటే, అమెజాన్ జంగిల్స్లోన, సౌత్ ఆఫ్రికాలోన ఒక ఆకు ఉంటుందండి, ఒక చిట్టాకు. ఎప్పుడైనా మనిషి మంచి ఆకలితో ఉన్నప్పుడు ఆ చెట్టు ఆకు తీసి నాలుక మీద పెట్టుకుంటే మీ హైదరాబాద్ దమ్ము బిర్యానీ తిన్నంత సాటిస్ఫాక్షన్ అయిపోద్ది. ఒక ఆకు తీసి నాలుక మీద పెట్టుకుంటే మరి ఇంకంతే, ఇంక ఆకలి అయ్యేదండి. ఆకలి వేసినప్పుడల్లా ఆ ఆకు తీసి పెట్టుకుంటే యూ విల్ బి ఫుల్డ్, స్టమక్ ఫుల్ అనమాట. ఆకలి అయ్యేది. అయితే 12 రోజుల్లో నువ్వు సస్తావు.
కారణం ఏంటంటే హ్యూమన్ లైఫ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ ఓన్లీ ఫర్ 12 days. న్యూట్రిషన్ ఉండదు, సాటిస్ఫై చేస్తారు తప్ప నీ శరీర అవయవాలు పనిచేయడానికి అందులో న్యూట్రిషన్ ఉండదు. అలాగే చైనాలో 1950లో ఒక భయంకరమైన కరువు, ఇథియోపియాలాగా రోజుకు 3,000 మంది చచ్చిపోతుండేవారు. ఆ టైంలో జనాలు ఏంటంటే గడ్డితోటి రొట్టెలు చేసుకొని తినేసేవారు. పడిపోయితే నిండిపోయేది, 12 రోజుల్లో చచ్చిపోతుండేవారు. కారణం ఏంటంటే స్టమక్ ఫుల్ కానీ నో న్యూట్రిషన్, బాడీని సర్వైవ్ చేయడానికి న్యూట్రిషన్ ఉండదు. మతం ఏడ్ చేస్తుందంటే ఇదే. మతం మనిషి యొక్క శారీరక కార్వింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది, ఆత్మని చంపేస్తుంది. అందుకే క్రిస్టియానిటీ ఇట్స్ ఎ రక్షణ మార్గం తప్ప మతం కాదండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, వి ఆర్ సో బ్లెస్డ్ పీపుల్ టు వర్షిప్ దిస్ రిజరెక్టెడ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అండి. ఆఖరిగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సాధారణంగా మనము వేచేది మన ప్రభువు యొక్క రెండవ రాకడ. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మనం ఆ 66 పుస్తకాల్లోన 1189 చాప్టర్స్లోన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం 1526 వచనాలు ఉంటాయండి. అందులో 949 వచనాలు ఆయన గురించిన ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్, 577 వచనాలు ఆయన ఫుల్ఫిల్మెంట్ ఇన్ న్యూ టెస్టిమెంట్. అయితే ఆయన రెండవ రాకడ కోసం ముఖ్యంగా మన 4 సువార్తలు మనం తీసినట్టయితే మనకు కనిపించేది మత్తయి, మార్కు, లూకా, యోహానులోన 19 సిమ్టమ్స్ ఉంటాయండి ఆయన రెండవ రాకడ కోసం. ఆయన రెండవ రాకడ కోసం ఉన్న సిమ్టమ్స్. ఇందులో ఈరోజు ప్రపంచంలో ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ కరెంట్ ఈవెంట్స్ చూసినా అవన్నీ ఫుల్ఫిల్మెంటే. మన న్యూ టెస్ట్మెంట్లో ఉన్న 27 పుస్తకాల్లో 260 చాప్టర్స్, 7957 వర్సెస్ అండి. అందులో ప్రతి 25 వచనాలకి ఒక వచనం యేసు ప్రభు రెండో రాకడ కోసమే చెప్తుంది. అంటే మన న్యూ టెస్ట్మెంట్లో 318 వచనాలు యేసు ప్రభు యొక్క రెండో రాకడ కోసమే చెప్తాయి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఏది చూసినా ఫుల్ఫిల్మెంట్ ఆయన రెండవ రాకడే. ఆయన ఈ లోకానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా యేసు ప్రభు రాబోతున్నారండి. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవుడిగా మన జీవితం ఆయన ముందు నిలబడగలమా? ఆయన చూసి బండల్లోనూ దీంట్లోని దాగుని పర్వతాలతో మన మీద పడమని చెప్పగలమా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారండి మన మైసూర్ జూలోన కొన్ని సంవత్సరాల క్రితం ఈ మైసూర్ జూ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారండి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక టాప్ క్లాస్ చింపాంజీ ఉండేది ఈ జూలోన. ఆ జూకి స్టార్ అట్రాక్షన్ అంతా కూడా ఆ చింపాంజీ, ఆఫ్రికన్ చింపాంజీ. అయితే జబ్బు చేసి ఆ చింపాంజీ చచ్చిపోయింది. చచ్చిపోగానే ఈ జూ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఎవడు ఆ జూకి వెళ్ళట్లేదు. ఎందుకంటే స్కూల్ పిల్లలంతా బస్సులతోటి ప్రతిరోజు 100 కొద్ది బస్సులు వచ్చాయి ఆ చింపాంజీ యాక్షన్స్ చూడడానికే. అయితే ఎప్పుడైతే ఇంకా జూ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసిందో ఆ జూ కమిటీ అంతా ఒక డిసైడ్ చేస్తారు. వీళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే ఆ చింపాంజీ యొక్క తోలుని చాలా జాగ్రత్తగా దాశారండి. ఆ చింపాంజీని బరీ చేసిన దాని తోలును మట్టుకు దాశారు. వీళ్ళకి టక్మని ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చేటంటే దీన్ని ఎలాగైనా జూన్ రివైవ్ చేయాలా తిరిగి అని అన్ని లీడింగ్ న్యూస్ పేపర్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. అదేంటంటే మాకు జూలో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలా, క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు, వాడు యాక్టివ్గా సన్నంగా మంచి టాలెంటెడ్ అయి ఉండాలా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. ఆ రోజుల్లోన 1960లోన ఆడి జీతం 5,000. ఆ రోజుల్లో గెజిటెడ్ ఆఫీసర్ జీతం 1000 రూపాయలే. అలాంటిది 5,000 రూపాయల జీతం. కేరళలోన తిరువనంతపురంలో ఒక కుర్రోడు అన్ఎంప్లాయ్మెంట్, పాపం కుటుంబం అంతా ఇట్స్ ఎ బ్రింక్ ఆఫ్ డెత్ అనమాట, పవర్టీ తోటి. వీడిని చదివించడానికే కుటుంబం ఆ కొన్ని చిన్న ప్రాపర్టీ కూడా అమ్మేస్తారు. తండ్రి చచ్చిపోతాడు. వీళ్ళు 5 పిల్లలు, పరిస్థితి మహాఘోరం. వీళ్ళందరూ కూడా ఒకసారి రక్తం అమ్మి విషం కొనుక్కొని కుటుంబం అంతా చచ్చిపోదామని ఉన్న స్టేజు. ఆ టైంలో నా మలయాళం మనోరమలోన అడ్వర్టైజ్మెంట్ పడ్డది, ఈ మైసూర్ జూలో జాబ్ అని. వీడు MA అయినా
ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వద్దంటున్నారు, వీడు స్లిమ్గా మంచి యాక్టివ్గా ఉంటాడని అప్లై చేశాడండి వీడి ఫోటోతోటి. వీడి ఫోటో పర్సనాలిటీ ఇది చూడగానే వాళ్ళు తక్కువని ఈయన సెలెక్ట్ చేశారు. రారా అన్నారు ఇంటర్వ్యూకి. వచ్చిన తర్వాత ఈయన చూడగానే యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. వీడు సెలెక్ట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఏం ఉద్యోగం అని అడిగాడు. వీడు అనుకున్నాడు ఏదో సమ్ ఆఫీస్ జాబ్ అనుకొని. ఏం ఉద్యోగం అని అడగగానే వీడిని ఒక డార్క్ రూమ్లోకి తీసుకెళ్లారండి. డార్క్ రూమ్లో తీసుకెళ్ళి అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఆ స్క్రీన్ మీద ఈ ఇంతకుముందు చింపాంజీ ఉండేది కదా, ఆ చింపాంజీ యొక్క యాక్టివిటీస్ వీడికి చూపిస్తున్నారు. వీడు చూపించి ఇదేందుకు నాకు చూపిస్తున్నారని అడిగితే, నీ జాబ్ ఇదేరా, ఆ చింపాంజీ చచ్చిపోయి మా జూ క్లోజ్ అయిపోయి స్టేజ్కి వచ్చింది, అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ చింపాంజీ యొక్క తోలు మా దగ్గర ఉంది, ప్రతిరోజు దాన్ని వేసుకొని నువ్వు ఆ చింపాంజీ లాగా నువ్వు చెట్టు మీదకి గెంతి పిల్లలు ఇస్తున్న అరటిపళ్ళు చలక్కాయలు తినుకొని వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలా, ఇదే నీ ఉద్యోగం అని. వీడు చూసి ఇదేం ఉద్యోగం రా, అయితే గొప్పతనం ఏంటంటే మన మలయాళీ సహోదరులకి ఏ జాబ్ అయినా డిగ్నిటీ ఆఫ్ లేబర్, నో ప్రాబ్లం. మన తెలుగుడికే 10th క్లాస్ చదివినోడికి ఆడికి కావాల్సింది ఇదే తప్ప ఆడి తిన్ని గిన్నె కూడా కరగడం. అందుకే ఈరోజు గల్ఫ్ స్టేట్స్లో కానీ అల్లా కానీ రాయిసిరితే అరబ్ కావుడికి తగలదు, మలయాళీ ఊడికే తగులుతుంది. సో అందుకు వీడు టక్కమని ఆ ఉద్యోగానికి ఎగ్రీ అయ్యి బాండ్ సంతకం చేసేస్తాడనమాట. చేయగానే వీడికి 2 నెలలు ట్రైనింగు, ప్రతిరోజు రావడం, ఆ తోలు వేసుకోవడం, గెంతడం, చెట్టు మ్యాంచెక్కి గెంతడం. అదిని ఇప్పుడు జూ ఆఫీషియల్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, వీడు బెటర్ దాన్ ఆఫ్రికన్ చింపాంజీ అని. అందుకు ఏంటంటే చేశారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేశారు, ఆఫ్రికన్ చింపాంజీ, టాప్ క్లాస్ చింపాంజీని తీసుకొచ్చాం ఈ జూకి అనగానే అగైన్ ఈ స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బయలుదేరేయండి. ఆ రోజు August 15 రిపబ్లిక్ డే. జనాలంతా కూడా జూ ప్యాక్ అయిపోయింది అనమాట. ప్యాక్ అయిపోయి ఈ చింపాంజీ ఎప్పుడైతే చిన్నపిల్లలు వీళ్ళందరినీ చూశాడో వీడు సంతోషం పట్టుకోలేక గెంతుతున్నాడండి. చెట్టు మ్యాంచి గెంతి ఈ ఊక్కొని గెంతుతుంటే టక్కమని ఆ బ్రాంచ్ అవుట్ ఇరిగిపోయి ఒక సింహం ఆ బోన్ దగ్గర ఆ ఏరియాలో పడిపోయాడండి. ఈ సింహం పాపం తిండి లేక చాన్నాలు, ఎందుకంటే జూ క్లోజ్ అయిపోయే స్టేజ్, ఆకలితోటి ఒక మూలన అలా పడుకొని ఉందండి ముసలి సింహం. ఎప్పుడైతే ఈ చింపాంజీ పడ్డదో ఇది అనుకుంది, ఈరోజు మనకి హైదరాబాద్ బిర్యానీ కారణం ఏంటంటే దొరికిందిరా ఈ చింపాంజీ, అట్లీస్ట్ తిందాం ఆకలితో ఉన్నామని ఆ సింహం టక్కమని లెగిస్తుందండి. లెగిసి ఈ చింపాంజీ పక్క చూస్తుంది. చూసి ముందుకు ఇలాగా స్టెప్ వేస్తుంటుందండి. వీడు ఎప్పుడైతే చూశాడో వీడు మర్చిపోయింది, ఇంకా చింపాంజీ మన ఈ సింహం మన మీద దొరికి చంపేస్తుందని చెప్పి వీడు బ్యాక్కి వెళ్తానాడండి. వెళ్ళగానే సింహం ఆకంట ఆడు ముందుకు వస్తున్నది. వీడు ఇంకా అనుకుంటాడు మనం కానీ సైలెంట్గా ఉన్నామంటే లాభం లేదని. ఈ జనాలంతా కూడా చూస్తున్నారు ఉత్కంఠంతో, ఎందుకంటే ఈ సింహం ఎలా చంపేస్తుంది చింపాంజీనని. తక్కమని ఈడింకా మనం ఊరుకుంటే లాభం లేదని చెప్పి హెల్ప్ 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 అని అనడం మొదలెట్టాడండి. మొదలుపెట్టగానే జనాలంతా షాక్ అయిపోతారు, ఇదేట్రా ఆఫ్రికన్ చింపాంజీ ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. ఈ సింహం కూడా షాక్ అయిపోయింది, ఎందుకంటే చింపాంజీ ఇంగ్లీష్లో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుందని చెప్పి ఈ వెళ్ళిన సింహం టక్క ఆగిపోద్ది హెల్ప్ అనగానే. ఈడు భయంతో ఈ సింహం ఆగిపోయినా ఊరుకోకంట గట్టిగా అరుస్తుంటాడు, హెల్ప్ 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 అని. సింహానికి మహా కోపం వచ్చేస్తుందండి. ఈడు ఆపకంట హెల్ప్ హెల్ప్ అనగానే సింహానికి కోపం వచ్చి షట్ అప్ యూ ఫెలో అన్నదండి. ఈ జనాలకు అందరికీ మతిపోయింది, ఇదేట్రా ఆఫ్రికన్ చింపాంజీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఇక్కడ సింహం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏంటని. అప్పుడు సీన్ అర్థమైపోద్ది జనాలకి, సింహం కూడా డూప్లికేటే. జనాలకు గెంతి సింహానికి చింపాంజీకి 2 వడ్డించేస్తారండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం క్రైస్తవులు అని చెప్పుకున్నా యేసు ప్రభువుని ఆయన పునరుత్థానాన్ని ప్రకటించకుండా జీవిస్తే మనకి జరిగేది ఇదే. ఈరోజు 1040 విండో అంటారు, అంటే 34 ఇస్లామిక్ నేషన్స్, 22 అరబ్ నేషన్స్, 7 బుద్ధిస్ట్ నేషన్స్, 2 హిందూ దేశాలు, మంది నేపాల్,
అలాగే 3 కమ్యూనిస్ట్ రాజ్యాలు, సుమారు 450 కోట్ల జనాభా ఇంకా యేసు ప్రభుని అంగీకరించరండి. మన భారతదేశంలోనే ప్రతిరోజు 29,000 మంది చచ్చిపోతుంటారు యేసు ప్రభు పేరు ఆలకించుకుంటా. అందుకే డిఎల్ మూడి ఏమంటాడంటే, యూ క్రిస్టియన్స్ యూ హ్యావ్ నో రైట్ టు లిసన్ ద గాస్పల్ సెకండ్ టైం when other part of the world not even listening one time and dying in their lifetime. ప్రేమైన సహోదరి సహోదరులారా, we are so blessed people to know this living God. 1893లోన మన స్వామి వివేకానంద అమెరికా చికాగోలో వరల్డ్ రిలీజియన్ ఆఫ్ కాంగ్రెస్ రిలీజియన్ దీనికి ఆయన వెళ్తాడండి. వెళ్ళి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాడండి, యూ క్రిస్టియన్స్, కెన్ యూ ప్రూవ్ దట్ జీసస్ రిజరెక్టెడ్ ఆన్ ద థర్డ్ డే అని సవాల్ చేసినప్పుడు అక్కడ ముందును కూర్చున్న పెద్ద పెద్ద సిలువలు వేసుకున్న బిషప్లు, ఆర్చ్ బిషప్లు, డీకన్లు, ఆర్చ్ డిమన్లు వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారండి. ఎవడు నోరు మాట్లాడలేదు. వెనక నుంచి ఒక ఓల్డ్ లేడీ, 80 సంవత్సరాల లేడీ మెల్లిగా నడుచుకొని వస్తుంది. వచ్చి వివేకానంద ముందు వచ్చి, ఎస్ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎలాగని అడిగాడండి ఆయన. అడిగితే, ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ మీ ఐ వుడ్ హవ్ షాట్ డాడ్ విత్ ఇన్ నో టైమ్. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నిన్ను మన్నించి వదిలేస్తున్నాను, ఈ లివ్స్ ఇన్ మీ అని చెప్తాదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే, నేనే కానీ యేసు ప్రభువు జీవించిన కాలంలోన పాలస్తీనాలో కానీ నేను కానీ ఉన్నట్టయితే మేరీ మగ్దలేనా ఆయన్ని కన్నీటితో ఆయన పాదాలు తొడడం కాదు, కానీ నా హృదయాన్ని తిప్పి ఆ పెరికార్డియం ఫ్లూయిడ్ తోటి ఆయన పాదాలు నేను కడుగుతానన్నా. దానికి కారణం అదే. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము పూజించే మన ప్రభువు జీవము గల దేవుడు. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే రిజరెక్టెడ్ సేవియర్ మన యేసు ప్రభువు మన దేవుడండి. అందుకే ఆయన అంటాడు, ఆల్ఫాని ఒమేగాను నేనే, మొదటి వాడును కడపటి వాడును నేనే. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, బిగినింగ్ అండ్ ద ఎండ్, ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఈ లోకానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మన పాస్టర్